హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వెంకటరమణ కిచెన్. పొయ్యి గట్ల పెట్టి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటూ ఇక్కడ నా కొడుకేమో కప్పూరం వేసి పొయ్యి వెలిగిస్తూ ఉన్నాడు. ఏందా అనుకుంటున్నారా? మా ఊర్లో అయితే గంగమ్మ జాతర జరిగిందనమాట. గంగమ్మ జాతర జరిగి ఇంకా అందరు కలిసి పొంగళ్ళు అవన్నీ చేసుకొని గుడి దగ్గరికి వెళ్తారు. కొంతమంది పొట్టేళ్ళు మొక్కున్నోళ్ళు పొట్టేళ్ళు, కోళ్ళు మొక్కున్నోళ్ళు కోళ్ళు, అలా పోలేరమ్మ తల్లికి గంగమ్మకి పెడతారు మా ఊర్లో సంవత్సరానికి ఒకసారి. ఈ విధంగా పూజలు అయిపోయినాక ఆ గుళ్ళోనే భోజనం చేసి వచ్చాక మాలో మా అన్నయ్య ఫ్రెండ్స్తో అందరం కలిసి పలావన చికెన్ చేసుకుందామండి అని చెప్పాడు. మేమైతే ఏం ముక్కొని పొట్టెలను కానీ కోళ్ళను కానీ కొయ్యలేదు. విడిగానే చికెన్ తెప్పించి ఈ విధంగా వండుకుంటున్నాము. ఒక 50 మందిని కలిసి ఈ విధంగా కట్టెల పొయ్యి మీద చేసుకోవాలని చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే పలావ్ చేస్తున్నాం. ఇక్కడ బియ్యం వేసేదైతే మా అమ్మాయే. ఎసురు కాగనిచ్చి పలావ్ దినుసులు అన్నేసి ఫ్రై చేసి ఎసురు వేసి పోసి కాగిన తర్వాత ఈ విధంగా ఎసుట్లో బియ్యం వేస్తుందనమాట. ఇంకా చుట్టాలందరూ కలిసి చుట్టాలు వచ్చారు. ఈ మా మేనత్త కూతుర్లు వాళ్ళు, తర్వాత ఫ్రెండ్స్ వచ్చారు. బాగా కుదరాలి, బాగా టేస్ట్గా ఉండాలని చెప్పి అంటా ఉన్నారు. ఫైనల్గా అయితే పలావ్ అయితే అయిపోయింది. నెయ్యి వేసి కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత క్యారెట్ ఇలా తుడుము పట్టేసి పైన జీడిపప్పు వేసి ఈ విధంగా పెట్టినాం. చూసారుగా పలావ్ పొడి పొడిలాడితే బాగుందనమాట. మళ్ళీ ఏమో చికెన్ చేయటానికి ఇంకో పొయ్యి మీద ఫ్యాన్ పెట్టి 8 కేజీల చికెన్ అనమాట, పెద్ద గిన్నె పెట్టాము. ఈ ఆయిల్ పోసి బాగా కాగనిచ్చాము. ముందుగానే మసాలా అన్నీ వేసి కలిపి అరగంట పాటు నానబెట్టారు. ఆయిల్ వేడెక్కాక ఆ చికెన్ అందులో వేశారు. నేను వేయబోయేసరికి కొంచెం చేయి జారింది, కింద పడేసాను బరువు అది మొయ్యలాక. అయినా సరే వేసాను. ఆ కట్టెల పొయ్యి మీద పెద్ద మంటలు పెట్టేసేసరికి బయట గాలి అదంతా వస్తుంది. మంట ఏమో ఎదురు వస్తుంది, చెగ బాగా వస్తుంది అనమాట. అందుకని వేయబోయి చెగ అందుకునేసరికి చేయి జారింది. అయితే ఫైనల్గా చికెన్ కూడా అయిపోయింది. చికెన్లో అయితే గరం మసాలా, ఉప్పు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి ఈ విధంగా కలుపుతున్నాం అనమాట. మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలిపి అనమాట. పక్కన వరుస అయిన వాళ్ళు ఉండే బాగా కుదరాలి, బాగా టేస్ట్గా ఉండాలి, బాగా చేయాలని చెప్పి నవ్వుతూ ఉన్నారు. అందరు వరుస అయిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఫైనల్గా అయితే చికెన్ అయిపోయింది. ఇదైతే గోంగూర కలయచారు. గోంగూర అయితే రోటి పచ్చడి చేసాము, చాలా బాగుంది. ఇక్కడైతే వంట చేసేటప్పుడు కొంచెం ఖాళీ ఉంది. నేను అడుగుతుంటే నా పక్కన మా మేనత్త కూతురులు ఇద్దరు, మా వదిన కూర్చొని ఈ విధంగా వీళ్ళు మా మేనత్త కూతురులు కూర్చొని మాతో సెల్ఫీ దిగు అని చెప్పి దిగి నవ్వుతున్నారు. ఏం మా వదిన. ఇంకందరూ భోజనాలు అయిపోతే వీడియో దిగిపోతే వద్దు మమ్మల్ని దాన్ని ఇట్లా మొహానికి అడ్డం పెట్టుకున్నారు. బలవంతంగా తీయటం ఎందుకులేని ఆఫ్ చేసా. అందరూ తినటం అయిపోయింది. లాస్ట్కి నేను మా అక్కయ్య కూతురు తింటున్నాం. నేనైతే చికెన్ తిన్నాను. వాళ్ళు అయినా ఎలా ఉందో టేస్ట్ చూడని వేసారు, తినలేకపోయాను. బాగానే ఉంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్.